ఆంధ్రప్రదేశ్లోని రామాయణపట్నం, మచిలీపట్నం, మూలపేట ప్రధాన పోర్టులు త్వరలోనే భారీ అభివృద్ధి చూడబోతున్నాయి. గురువారం ఆంధ్రప్రదేశ్ మేరీటైమ్ బోర్డు, ఏపీఎం టెర్మినల్స్ మధ్య ఒప్పందం కుదిరింది. మొత్తం 9,000 కోట్ల పెట్టుబడితో ఈ 3 పోర్టులను అభివృద్ధి చేయనున్నారు. ఈ ఒప్పందం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగింది. నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ని దేశానికి ఈస్టర్న్ గేట్వేగా, ఒక పెద్ద లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దుతాం అని చెప్పారు. పోర్టుల అభివృద్ధి లాభాలు: ఆంధ్రప్రదేశ్ కి ఉన్న 1000 కిలోమీటర్ల తీరాన్ని సద్వినియోగం చేసుకుంటామని నాయుడు తెలిపారు. పోర్టులు అభివృద్ధి కావడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరగటమే కాకుండా వేలాది యువతకు ఉపాధి లభిస్తుంది. 3 పోర్టుల వల్ల 10,000 మందికి పైగా నేరుగా ఉద్యోగాలు వస్తాయి. ఏపీఎం టెర్మినల్స్ ఆధునిక టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ సిస్టమ్స్ తో ఈ పోర్టులను అభివృద్ధి చేయనుంది. అలాగే ముఖ్యమంత్రి అధికారులు సూచిస్తూ పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశాకి తక్కువ ఖర్చుతో సరుకు రవాణా వెళ్లేలా సదుపాయాలు కల్పించాలని అన్నారు. రోడ్డు, రైలు, నది మార్గం, ఎయిర్ కనెక్టివిటీ అన్ని కలిపిన ఒక కాంప్రహెన్సివ్ లాజిస్టిక్స్ ప్లాన్ సిద్ధం చేయాలని ఏపీఎం టెర్మినల్స్ ని ఆదేశించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.